వెల్కమ్ టు గ్రేస్ కలెక్షన్. హాయ్ అందరికీ. ఎగ్ కర్రీ వండుకునే విధానం ఎలానో చూద్దాం. గ్యాస్ అంటించుకొని గంజు పెట్టుకోవాలి. అందులోకి తగినంత నూనె పోసుకోవాలి. ఎగ్స్ని ఉడికించుకొని వాటిని సగం సగం కట్ చేసుకొని వాటన్నిటిని ఇలా నూనెలో వేయించుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా సగం సగం కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేవన్నీ ఇలా ఒక గంజులో వేసుకొని వేయించుకోవాలి. అలా ఒక్కొక్కటి వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఒక్కొక్కటి వేసుకొని తగినంత కారం వేసుకోవాలి. అందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత పసుపు వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత వాటిని ఒక్కొక్కటి రివర్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చేసుకోవాలి. అయిపోయినట్టే అండి, అయిపోయింది. పక్కకు పెట్టుకోవాలి దీన్నిగా. అవి పక్కకు పెట్టేసుకొని మళ్ళీ ఒక గంజు తీసుకొని పెట్టుకొని తగినంత నూనె పోసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. మనం చిన్న చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ని అందులోకి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఉడికేలోపు టమాటాను మిక్సీ పట్టుకుందాం. టమాటా ఇంకా కావాల్సిన పదార్థాలు: టమాటాను వేసుకుందాం మిక్సీలో. టమాటా ముక్కలు కొన్ని వేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. కొన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. తగినంత పెరుగు వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. ఇది మొత్తం మిక్సీ పట్టుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఉడికాయండి, అందులోకి అల్లం పేస్ట్ వేసుకోవాలి. తగినంత వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ కలపాలి మొత్తం కలిసేలాగా. మిక్సీ పట్టుకున్నాక అది ఇందులోకి వేసుకొని మొత్తం ఆనియన్స్లోకి వేసుకొని మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక తగినన్ని వాటర్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి.
ఇలా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత అందులోకి కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఉడకాలి. ఇలా ఉడికించుకోవాలి మంచిగా. ఉడికిన తర్వాత మనం నూనెలో వేయించుకున్నాం కదా, ఆ ఎగ్స్ని అన్నిటినీ ఇలా దీంట్లోకి వేసుకోవాలి. ఆనియన్స్లోకి ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇంతే అండి. ఇలా వేసుకొని ఇలా ఉడికించుకున్నాక మంచిగా ఉడికిన తర్వాత ఇలా ఒక్కొక్క ఎగ్ వేసుకొని ఇలా వేసుకోవాలి మొత్తం అన్నీ. అందులోకి కొన్ని పచ్చిమిర్చి వేయాలి. కారం ఎంత తింటే అంత అన్నట్టు, తగినంత. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇంతే అండి, ఎగ్ కర్రీ ఇంతే సింపుల్ అండి. అయిపోయిందండి ఎగ్ కర్రీ వండుకునే విధానం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చాలా లెంత్ అయింది ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్.